హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ వాసవి. సో నేను మళ్ళీ ఇంకొక వీడియో తీసుకొని వచ్చేసాను. సో ఇది ఎప్పుడో కాలంలో షూట్ చేసిన వీడియో ఇప్పుడు మళ్ళీ పెడుతున్నాను. సో మొత్తం ఒక్క కాల్తో స్టార్ట్ అయింది. ఆ కాల్ అందరి లైఫ్స్ మార్చేసింది, మా లైఫ్స్ మార్చేసింది బేసిక్గా. సో నేను ఇప్పుడు ఏం చెప్పను. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. మా అక్క బావకి యూఎస్ వీసా వచ్చింది. సో యూఎస్ సో హ్యాపీ. సో మాకు క్లోజ్ ఉన్న వాళ్ళకి మేము పిలిచి మరీ అందరికీ చెప్పామన్నమాట, ఇలా వీసా వచ్చిందని చెప్పి. అందరితో లైక్ రిసార్ట్కి వెళ్ళారు, ఏదో ప్లాన్ చేశారని చెప్పాం. అప్పటి వరకు మేము వీళ్ళకి ఏమీ చెప్పలేదు. లైక్ వీసా వస్తుందో రాదు అని చెప్పి ఆ టెన్షన్లోనే ఉండే. బట్ ఫైనల్లీ మేము చెప్పాం వాళ్ళకి. దే వర్ సో హ్యాపీ. ఈ న్యూస్ తెలిసిన నెక్స్ట్ డే కాల్ చేసి వస్తారా ఎయిర్పోర్ట్కి పిక్ చేసుకోవడానికి అని చెప్పింది అక్క బావ అడిగితే నేను అన్నాను, లేదు నాకు కుదరదు, మీరే వచ్చేయండి, క్యాబ్ చేసుకుని రండి అని చెప్పి. బట్ బ్యాక్ సైడ్ నేను మా మమ్మీ మా అక్క సర్ప్రైజ్ చేయడానికి ప్లాన్ అయిపోయాం. వెళ్ళి ఎయిర్పోర్ట్ దగ్గర పిక్ చేసుకోగానే వాళ్ళు షాక్ అయిపోయారు. నేను యాక్చువల్లీ బుక్ చేసి కూడా ప్లాన్ చేశాను, కానీ ఆ మూమెంట్లో నాకు అసలు ఎక్కడ దొరకలేదు. క్రాకర్స్ కాల్చి పెద్దగా సెలబ్రేట్ చేసుకున్నాము. మా అక్కకి అమెజాన్ కంపెనీ వాళ్ళే వర్క్ వీసా స్పాన్సర్ చేశారు. సో అందుకనే ఇది చాలా పెద్ద విషయం మా ఇంట్లో. మా సంతోషానికి ఆ రోజు హద్దే లేకుండా పోయింది, అంతగా హ్యాపీగా ఉండే. సో పెద్దగా టైం ఏం లేకుండే, 1 month 2 weeks ఉండే వెళ్ళిపోవడానికి వాళ్ళు. సో దాంట్లో కూడా ఇంకా మాది పెద్ద ఫ్యామిలీ, అందరికీ సెండ్ ఆఫ్, అందరికీ గెట్ టుగెదర్ పార్టీ అని ఒకటేసారి అరేంజ్ చేసేసి అలా ప్లాన్ చేసామన్నమాట. ఫామ్ హౌస్ బుక్ చేసుకొని అందరం అక్కడ నైట్ స్టే చేసి ఎంజాయ్ చేద్దామని పెద్ద ప్లాన్ వేసుకొని వెళ్ళాము. స్లోగా అంతా ఫ్యామిలీ రావడం స్టార్ట్ అయిపోయింది. ఆ వాటర్ ఎక్సైట్మెంట్ అగస్త్యాలో ఫుల్గా ఉండే, అసలు ఎవరిది వింటలేకుండే. అండ్ మొత్తం ఫ్యామిలీ కూడా పూల్లో దిగేసింది. పూల్లో దిగాక వేరే ప్లాన్స్ ఉండే, గేమ్స్ ఆడదామని చెప్పేసి పూల్ నుంచి బయటికి వచ్చేసి మళ్ళీ క్లోత్స్ మార్చేసుకున్నాను నేను. ఐటనరీ కూడా ప్లాన్ ఉండే, లైక్ మార్నింగ్ ఏం ఉండాలి, ఆఫ్టర్నూన్ అండ్ రాత్రికి ఫుడ్ అండ్ ఆల్ అని ప్లాన్ చేసుకున్నాము. మా పెద్దమ్మ వాళ్ళు మా మమ్మీ వాళ్ళు అందరు ఇలా ఏదో పండగలా ఉండే మాకు ఫామ్ హౌస్లో. ఈవినింగ్ అరౌండ్ 6కి టీ టైమ్. సో టీ అండ్ బజ్జీ, ఆలు బజ్జీ అని చెప్పి 2 different వెరైటీస్ పెట్టేసి సర్వ్ చేసి, మా మమ్మీ వాళ్ళ ఏజ్ అందరికీ ఒక గేమ్ అండ్ పిల్లలకి ఒక గేమ్ అని చెప్పి అందరితో ఇంకా కొంచెం ఫన్గా ఆడుకున్నాము. ఫ్యామిలీ మొత్తం గ్యాదర్ అయిపోయింది. అరౌండ్ 8-9కి డిన్నర్ అరేంజ్ అయిపోయింది. డిన్నర్ తినేసాక కేక్ కటింగ్కి గ్యాదర్ అయిపోయాం. అక్క బావకి అని చెప్పి చిన్న గిఫ్ట్ అని ప్రిపేర్ చేసుకొని లాకెట్ కొన్నాం అనమాట, గోల్డ్ది. గస్తకి ఏం ప్లాన్ చేయలేదు అప్పటికి. సో చోలో పువ్వు మాత్రమే ఇచ్చాను.
వీడియో బాగా లెంతీ అవుతుందని చెప్పి పార్ట్ 2 ఉంది దీనికి. సో స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 2 అండ్ యా బాయ్.